మొదటి తప్పుగా క్షమించి నిర్దోషిగా విడుదల చేస్తోంది. వాడైనా నువ్వైనా నన్నేం చేయలేర్రా. డాడీ, అమ్మ చందు, వచ్చావమ్మా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. నీకో విషయం తెలుసా? మన చిన్నాని నిర్దోషిగా విడుదల చేశారు తెలుసా? తెలుసు డాడీ. ఆ సంతోషంలో నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. తట్టుకోలేనంత ఆనందంగా ఉంది డాడీ. డాడీ, నాకు చాలా ఆకలిగా ఉంది. అన్నం తింటాను డాడీ. విపరీతమైన ఆకలేస్తుంది. కూర్చోమ్మా, కూర్చో. నేనే నా చేతులతో వడ్డిస్తాను. తినమ్మా. చిన్నాకి ఏమవుతుందనే దిగులుతో తిండి నిద్ర మానేస్తే ఏడుస్తూ ఉండిపోయావు. ఇప్పుడు నీ కొడుకు నిర్దోషం తేలిపోయిందిగా. ఇప్పుడన్నా కడుపు నిండా తినమ్మా. అమ్మ చందు, మెల్లగమ్మా, మెల్లగా. ఇదిగో మంచినీళ్ళు తాగు. నా జీవితంలో ఎప్పుడు ఇంత ఆనందం పొందలేదు డాడీ. చిన్న కలిశాడమ్మా? ఏం మాట్లాడాడు? మళ్ళీ నన్ను నోరారా అమ్మా అని పిలిచాడు డాడీ. నా కొడుకు మళ్ళీ నాకు దక్కాడు. వాడి కళ్ళల్లో నా మీద అదే ప్రేమ, అదే అభిమానం మళ్ళీ కనిపించా డాడీ. పోనీలేమ్మా, నీ మొక్కులు ఫలించాయి. ఆ భగవంతుడు నీ మొర ఆలకించి నీ కొడుకును మళ్ళీ నీ దగ్గరికి చేర్చాడమ్మా. నీ కోసం వెతుక్కుంటూ గుడిదాకా వచ్చాడంటేనే అర్థమవుతుందమ్మా వాడిలో ఎంత మార్పు వచ్చిందో. చాలా మారిపోయాడు డాడీ. ఎంతలా అంటే నన్ను క్షమాపణలు అడిగాడు తెలుసా డాడీ? అవునా అమ్మా? అవును డాడీ. ఆ రోజు వాడి కోసం ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతలా అవమానించాడో అంతకి 10 బాధపడి మన్నించమని అడిగాడు తెలుసా? ఎప్పటికైనా నువ్వే నా కమ్మవి, నీ తర్వాతే ఎవరైనా అని వాడు అంటుంటే నా మనసు సంతోషంతో నిండిపోయింది డాడీ. ఎక్కడ వాడికి దూరం అయిపోతానా అని ఎంత కుమిలిపోయానో మీకు తెలియదు డాడీ. ఎవరో వచ్చి అమ్మా నాన్న అంటుంటే కన్న తల్లిని ఎదురుగా ఉండి తట్టుకోలేకపోయాను. వాళ్ల ముందే నువ్వమ్మ లాంటి దానివి కాని అమ్మవి కాదు అంటుంటే నా గుండె ముక్కలు ముక్కలైపోయింది డాడీ. కానీ విచిత్రంగా వాడొచ్చి అమ్మ నాకు నువ్వే కావాలి, నీ ప్రేమ ఎప్పటికీ కావాలి, అమ్మంటే నువ్వే అమ్మా అని అంటుంటే నాకు ఆనందంతో మాటలే రాలేదు డాడీ. వాడు అమ్మ అంటుంటే ఇప్పటిదాకా నేను పడిన మానసిక వేదనంతా చేత్తో తీసేసినట్టు పోయింది డాడీ. అదేనమ్మా అనుబంధం అంటే. అమ్మతనంలోని గొప్పతనం అదే. ఎన్ని మాటలనుకున్నా, ఎన్ని బాధలు పడినా బిడ్డ నోటి నుంచి అమ్మా అని పిలుపు రాగానే అమ్మ మనసు కరిగిపోతుంది. బాధలు ఎగిరిపోయి మనసు తేలిక పడుతుంది. మనుషులు దూరమైన మమతలు ఎప్పటికీ దూరం కావమ్మా. ఆ భగవంతుడి దయవల్ల ఆ భార్గవి చెర నుంచి వాడు పూర్తిగా బయటపడిపోతే నాకంతే చాలు డాడీ. ఇప్పటికే వాడికి అర్థమై ఉంటుందమ్మా. తప్పకుండా తన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో వాడికి త్వరలోనే తెలుస్తుంది. మనుషులెంత దూరమైన మరుగు కాదు
చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు, ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. రే చిన్న, రే చిన్న, ఆగరా. రే చిన్న, రే చిన్న, నీకోసం జైలుకి వెళ్ళానురా. నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు. ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి రాకుండా నీకోసం ఎంత దూరం తిరిగాను తెలుసా? అసలు నువ్వెప్పుడు ఇంతేరా? నేను చెప్పింది ఏది నువ్వు ఎప్పుడు నీ మొండితనం నీదేగా. నిజమేరా, నువ్వు చెప్పింది నేను వినలేదు. నువ్వెప్పుడో చెప్పావురా అమ్మంటే కరుణమ్మలా ఉండాలి అని. కానీ నేను వింటేగా. నా మొండితనానికి మూర్ఖత్వానికి చాలా నష్టపోయానురా. చాలా నష్టపోయాను. ఏడవకురా. ఏంట్రా ఇది? నేనేదో బాధలో అన్నాను కానీ నిన్ను ఏడిపించాలని కాదురా. సారీరా. లేదురా, ఇందులో నీ తప్పేం లేదు. తప్పంతా నాది. 25 ఏళ్ళు దూరమైన తల్లిదండ్రులు తిరిగొచ్చారనుకున్నాను కానీ వాళ్ళు నిజంగా నా వల్ల కాదా అని ఆలోచించలేకపోయానురా. వాళ్ళని అరేంజ్ చేసింది ఆ భార్గవి అని నువ్వు ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. అంటే ఏంటో నువ్వు చెప్పేది? వాళ్ళు నీకు అమ్మానాలు కాదని విషయం తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు అనే నిజం ఒక్కటే కాదు, నా అసలు తల్లిదండ్రులు ఎవరో కూడా తెలుసుకున్నాను. నిజంగానా? ఎవరా వాళ్ళు? ఇంతకాలం వాళ్ళు ఎక్కడో ఉన్నారు అని అనుకున్నాను రా. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చాలా తిట్టుకున్నాను రా. కానీ నా చుట్టూ ఉంటూనే నన్ను కనిపెట్టుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను. ఎవరా వాళ్ళు? ఆ కరుణమ్మేరా. మా అమ్మ కరుణమ్మ. ఎవరు? మన కరుణమ్మా? అవునరా. చెప్పండి, మా నాన్న ఎవరో తెలుసా? నేను ఎవరితో అయితే గొడవలు పడ్డాను, ఎవరినైతే చొక్కా పట్టుకుని కొట్టడానికి వెళ్ళానో ఆ రాజానే మా నాన్నరా. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నువ్వు వాళ్ళ కొడుకువా? అవునరా, నేను కరుణమ్మకి రాజా గారికి పుట్టిన కొడుకుని. ఇన్నాళ్ళు వాళ్ళ గురించి తెలియక ఎవరో పరాయి వాళ్ళు అనుకున్నాను. నేను అసలు నమ్మలేకపోతున్నాను రా. వాళ్ళిద్దరు నీ తల్లిదండ్రులు కావడం ఏంటి? మరి వాళ్ళిద్దరు ఎవరికి వాళ్ళు బ్రతకడం ఏంటి? అసలు నువ్వు వాళ్ళ కొడుకుని వాళ్ళకి తెలుసా? తెలుసు. తెలుసా? తెలిసి మరి వాళ్ళిద్దరు ఎలా ఊరుకున్నారా? నాకంతా అయోమయంగా ఉందిరా. రాజా గారు
అమృత గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ అమ్మ నర్సుగా బ్రతకడం ఏంటి? అసలు నీకు ఈ విషయాలను ఎవరు చెప్పారా? ఆ శివకోటి గారు. శివకోటి బాబాయ్? అవునరా, జైల్లో నన్ను ఒకటి చంపబోతే ఆ శివకోటి గారే తన ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడి చనిపోయారు. ఏంటి, శివకోటి బాబాయ్ చనిపోయాడా? అవునరా, ఆయన చనిపోతూ అసలు నిజం చెప్పారు. పండు, మా అమ్మ కరుణ అసలు పేరు చందురా. మా అమ్మ చందు రాజా గారికి మొదటి భార్య. నేను కడుపులో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయిందంట. మా అమ్మ చనిపోయిందనుకుని ఆయన అమృత గారిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మ కాలిన గాయాలతో బ్రతికింది. సర్జరీ చేశాక కరుణమ్మగా మారింది. ఇంత జరిగిందా? అవునరా, నీకు నిజం తెలుసా? ఆ యాక్సిడెంట్ చేసింది శివకోటి గారే, కానీ చేయించింది మాత్రం ఆ భార్గవి. అమ్మ రాక్షసి అంటే చివరికి వాళ్ళని కూడా ఏడిపించిందా అది? మరి మీ అమ్మ తిరిగొచ్చాక ఎందుకురా తనే నీ కన్నతలని చెప్పుకోలేదు? మరి ఆ రాజాగారికి ఎందుకు నిజం చెప్పలేదు? అసలు వాళ్ళిద్దరికి నువ్వే కన్న కొడుకుని తెలిసి కూడా ఎందుకురా నేను దగ్గరికి తీసుకోలేదు? అదేరా నాకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే భద్ర, వెళ్ళి మీ అమ్మని అడుగుదాం. ఇంతకాలం ఎన్ని కష్టాలు పడ్డావురా? అవన్నీ తెలిసి కూడా ఎందుకు నిజం చెప్పలేదో వెళ్ళి అడుగుదాం. మీ అమ్మ నాన్న కళ్ళ ముందే నిన్ను అనాథ విధవ అని అందరూ తిడుతుంటే చూస్తూ ఎలా భరించారో నిలదీసి అడుగుదాం. పదరా. లేదురా, ఇప్పుడు నేను బయటపడినా వాళ్ళు బయటపడరు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేనే వాళ్ళ కొడుకుని అని ఒప్పుకోరు. ఎందుకు అంత తప్పు నువ్వేం చేశావురా? తప్పు చేసింది నేను కాదురా, వాళ్ళు కాదు, ఆ దేవుడు. అలాగని మా అమ్మ నాన్నకి నా మీద ప్రేమ లేదని కాదురా, అందరికంటే చాలా ఎక్కువ ప్రేమ ఉంది. కానీ బయటపడరు. ఎందుకు? ఎందుకంటే మా అమ్మ అమృత గారి కోసం కన్న బిడ్డకి, కట్టుకున్న భర్తకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తన గురించి తెలిస్తే అమృత గారికి అన్యాయం జరుగుతుందని చివరికి కన్నబిడ్డనైన నన్ను కూడా దూరంగా పెట్టింది. మా నాన్న అంతకంటే గొప్ప మనిషిరా. అమృత గారికి, అనుకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని ఎదిగొచ్చిన కన్న కొడుకును కూడా చారదీ లెక్క కుమిలిపోతున్నాడు. ఇంతకాలం నేను ఎన్ని తప్పులు చేస్తున్నా నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. కారణం ఏంటా అనుకునేవాణ్ణి. ఆ కారణం ఏంటో నాకిప్పుడు తెలిసిందిరా. మరి నువ్వైనా బయటపడాలి కదరా? లేదురా, మా అమ్మా నాన్నలు చాలా గొప్పవాళ్ళరా. వాళ్ళ ఇష్టాయిష్టాలని గౌరవించడం నా బాధ్యత. ఎంత మంచితనం అంటే ఒక మనిషి సుఖం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారా. వాళ్ళ మంచితనాన్ని గౌరవించడం కొడుగ్గా నా ధర్మం. అందుకే వాళ్ళ కొడుకుని అని నాకు తెలిసినా కూడా నేను బయటపడలేను. ఎంత దురదృష్టవంతుడిగా చిన్న. ఇంతకాలం అమ్మా నాన్నలు ఎవరో తెలియక తల్లడిల్లిపోయావు. ఇప్పుడు తెలిసిన పరాయి వాళ్ళ పక్కనే ఉంటున్నావు. ఎందుకురా దేవుడు మన జీవితాలతోని ఇలా ఆడుకుంటున్నాడు? అనాథల్ని చూస్తే ఆయన మనసు కూడా కరగదారా? చెప్పండు చిన్న.
మనకు అనాథలుగా బ్రతకడం కొత్త ఏం కాదు కదరా. 25 ఏళ్ళుగా అనుభవిస్తున్నాం, అలవాటైపోయింది కదరా. అలానే బ్రతికేద్దాం. కాకపోతే అప్పుడు అమ్మ నాన్న ఎవరో తెలియక అనాథలయ్యాం. ఇప్పుడు తెలిసి నటిస్తాం అంతేగా. అయినా మా అమ్మా నాన్నల బాధతో పోల్చుకుంటే నా బాధ ఎంత పండు. హాయిగా అనుభవిద్దాం. పద కూర్చో. పదరా పద. చూడరా కరువు బాధితులు ఎలా తింటున్నారో. వీళ్ళని తొందరపడకురా. వీళ్ళకిలా కాచిన్నా నేను చెప్తాను. నేనేమన్నా నువ్వు నా మాటకు ఓకే అను. వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. చిన్నమ్మా, ఓలమ్మోలమ్మో నా కొడుకు వచ్చేసావు నాయనా. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. పాపిట్టి దాన్ని నేనే నిన్ను నేరం ఒప్పుకోమని బలం తెచ్చేశానయ్యా. నా కొడుకును అన్యాయంగా జైలుకి పంపించేశాను. మనం మాత్రం ఊరికే చేసినావేటే. ఆ మా తల్లి భార్గవ రుణం తీర్చుకోవాలని చేసినాం, అంతేగాని మనకు మాత్రం ప్రేమ లేకనా. అంత ప్రేమున్న వాళ్ళు మరి చిన్నని చూడ్డానికి కూడా ఎందుకు రాలేదు బాబాయ్? ఏమ్మా చిన్నమ్మా, నీ కొడుకంటే చాలా ప్రాణం కదా. మరి నీ కొడుకుని జైలుకి పంపించి ఏమైపోయాడో కూడా పట్టించుకోలేదే. వాడికి శిక్ష పడుతుంటే భార్గవి గారిని కలిసి వాడిని బయటికి తెచ్చే ఆలోచన మాత్రం చేయలేదే. చదువు సంజా లేని దాన్ని నాకు ఇవన్నీ ఎలా తెలుస్తారా పండు. అందుకే ఆ దేవుడికి మొక్కుకుంటూ ఇంట్లో కూర్చున్నా. అవునరా సిన్న, నువ్వు వెళ్ళి కానించి నీ అమ్మ నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదురా. అవునవును, ఇడ్లీ తింటూ మంచినీళ్ళు తాకపోతే గొంతు పట్టేది పాపం. మీ నాన్న నీరసం వచ్చి పడిపోతుంటే నేనే బలవంతం చేసి తినిపించానయ్యా. వాళ్ళ నాన్నకేదన్నా జరిగితే చిన్న తట్టుకోలేడు. ఏసిన్నా అంతే కదా, మీ నాన్న అంటే నీకు ప్రాణం కదా. అవును, నువ్వన్నా కూడా ప్రాణమే. మా అయ్యే మా బంగారు కొండే. అవునా సిన్నా, నిన్ను వదిలేసినట్టేనా? మొత్తానికి ఇంటికి వచ్చేసాం. మాకు చాలా సంతోషంగా ఉందిరా. అవును, ఇంతకీ ఎలా వచ్చావు? మీరే కారణం చిన్నమ్మా. మేమా? ఎలా? చిన్న కోసం మీరిద్దరు పూజలు చేశారు కదా, అందుకే వచ్చాడు. అవునవును, చిన్న జైలుకి వెళ్ళినప్పటి నుంచి పూజలు చేస్తూనే ఉన్నాం. ఆ పూజలే ఇప్పుడు కంటిన్యూ చేయాలి బాబాయ్. అలాగే అలాగే. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు నువ్వు చిన్నమ్మ ఉపవాసం ఉండి రోజు దేవుడికి పూజలు చేస్తారని నేను మొక్కుకున్నాను బాబాయ్. మా కోసం నువ్వెలా మొక్కుంటావురా? ఏ చిన్న కోసం మీరు మొక్కోలా? ఇది అంతే. కాబట్టి 10 రోజులు మీ ఇద్దరికి తిండి కట్టు. అమ్మో, 10 రోజులే? ఏ మీ కొడుకు కోసం ఆ మాత్రం చేయలేరా? ఏం చిన్న, ఎందుకు చేయరా? చేస్తారు. నాకు అమ్మా నాన్నలు కదా వీళ్ళు,
నా కోసం 10 రోజులు ఉపవాసం ఉండరా ఉంటారు. రేపటి నుంచి ఉపవాసం కదా, వింటాం. ఈ పూటకు తన్నే. అరే అదేం కుదరదు చిన్నమ్మా, మొక్కు ఇప్పటి నుంచే మొదలవుతుంది. ఊరే పండు నోటికడ కంచం లాగేకిరా పాపంరా. అంటే నాకంటే మీకు తిండి ఎక్కువైపోయిందా నాన్న? అది కాదురా. లేచినా నువ్వంటే ప్రాణం ఇద్దరికి. ఈ రోజు నుంచే ఉపవాసం దీక్ష మొదలు పెడుతున్నారు. అది ఫిక్స్ అయిపో, ఇక నుంచి నీకే కష్టం రాదు. ఒరే పండు అది కాదురా, నా మాట ఏంట్రా. రే రే పండు రే చిన్న కట్టం నీకెందుకు వచ్చిందిరా? కడుపు మాడి మాకొచ్చుద్ది. చచ్చవడో దేవుడా, 10 రోజులు పస్తులుండాలా?